2వ వచనము నుండి చూడండి, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే కొన్ని నాకియ్యగా చాలు. దేవుడితో మాట్లాడే తీరి అనేది ఏమండి, ఆదామా ఈ పండు నువ్వు తిన్నావా అన్నప్పుడు ప్రభువుకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అని పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళమే పడాలా. అయ్యా పొరపాటు అయ్యింది, ఏదో తిన్నాను నేను, మీకు మరుగైంది ఏముంది అని పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడతల్లో పైగంటాడు, నీవు నాతో ఉండడానికి నాకు ఇచ్చావు చూడు స్త్రీ. ఎవరట? మరి అవ్వను చేసి తీసుకొచ్చి ఎదురు నిలబెట్టినప్పుడు, ఎవరు ప్రభువా ఈమెను తీసుకొచ్చావు, నాకు తోడెందుకు, నేను హ్యాపీగా ఉన్నాను కదా, మళ్ళీ ఈమెనేంటి నాకు తోడు పోటీకి తెచ్చావా అని అనలా. అప్పుడేమో అయ్యగారికి పాటలు వచ్చినాయి, నాలో నుండి తీయబడింది నా ఎముకలలో ఎముక నారి అని కదా. మీరు కూడా భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉంటే అలాగే పాడుకుంటూ ఉంటారు డూయిట్లు కదా. కొంచెం తేడా వస్తే ఉంటుంది మీ వ్యవహారం కదా. అదేనండి ఇదంతా చేసింది అంటాడు ఆయన, వాడేనండి ఇదంతా చేసినట్టు ఈ అమ్మ, వాడు అది దగ్గరికి వెళ్ళిపోతారు. అవునా కదా? ఆదాము మొట్టమొదటిగా పాట పాడాడు, నాలో నుండి తీయబడింది అన్నాడు. కానీ ఇప్పుడు అంటాడు, నీవు నాతో కూడా ఉండడానికి నీవిచ్చిన స్త్రీ భార్య అంటల్లా, నీవిచ్చిన స్త్రీ కొన్ని నాకు ఇవ్వగా నేను తిన్నాను అంటాడు. అంటే పాపము చేసిన తర్వాత సరి చేసుకోవడానికి మనస్సాక్షి పనిచేయక కఠినమైపోయి దేవునితోనే ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాని మూర్ఖత్వానికి వెళ్ళిపోయాడు ఆదాము. మనిషి హృదయంలో పశ్చాత్తాపం ఉంటే దీనత్వం ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటే తగ్గింపు ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటే నేను తప్పు చేశాను అన్న పశ్చాత్తాపం మనిషిలో కలిగితే మనిషి మాటలలో దీనత్వం కనపడద్ది. నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది కరెక్టే అనుకున్న మనిషి మాటలో కఠినత్వం ఉంటుంది, మూర్ఖత్వం క్లియర్గా కనపడద్ది. పశ్చాత్తాపానికి బదులుగా అతిశయం కనపడద్ది. ఆదాములో కనపడింది అదే. అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆదామా తినవద్దన్న పను తిన్నావా అనగానే వెంటనే గుండె పగిలిన వాడే ఏడవాలా. దేవుందే తప్పు అన్నట్టుగా చెప్పాడు. నువ్వు నాకు ఇచ్చావు చూడు స్త్రీ, నేను ఇమ్మన్నానా, దాన్ని ఇవ్వకపోతే నేను ఒంటరిగా బ్రతికేవాడిని కదా.